హెయిర్ గ్రోత్ అవ్వాలి అని అనుకుంటున్నారు. అవ్వాలి అనుకుంటే పవర్ఫుల్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో పవర్ఫుల్ గా ఉన్నాయి నేను మీకు చెప్తాను. ఒక హెయిర్ మాస్క్ కూడా చూపిస్తాను ఈరోజు. ఇది ట్రై చేయండి, చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. రోజ్మేరీ ఒకటి, మెంతులు ఒకటి, కరివేపాకు ఒకటి, ఉసిరికాయ ఒకటి, ఇవన్నీ కూడా హెయిర్ కి చాలా పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అవిసె గింజలు ఒకటి, హెయిర్ చాలా స్మూత్నింగ్ గా కండిషనింగ్ ఇస్తుంది. వీటన్నిటి కాంబినేషన్ లో మీరు హెయిర్ మాస్క్ పెట్టుకుంటే హెయిర్ చాలా బాగుంటుంది. సరే, ఇవాళ నేను చూపించేది ఒకసారి ట్రై చేయండి. హెయిర్ మాస్క్ భలే ఉంటుంది, ఎక్సలెంట్. నచ్చిందా? ఫాలో చేయండి నన్ను ఇన్స్టాలో. ఓకే గాయస్, నేను ఈ హెయిర్ మాస్క్ కోసం మెంతుల్ని రాత్రిపూట నానబెడతాను. అంటే మినిమం 12 గంటలు నానాలి. ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్ అండి. నల్ల జీలకర్ర అంటారు. జుట్టుని నల్లగా మారుస్తుంది, కండిషనింగ్ ఇస్తుంది. హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎవరికైనా వీటి లింక్స్ కావాలంటే లింక్స్ అని టైప్ చేయండి, లింక్స్ పంపిస్తాను. ఇవి కూడా మినిమం మనకి రాత్రంతా నానితే కానీ గింజ విరగిపోదు అనమాట. చక్కగా మొత్తం ఈ రెండింటిని కలిపి మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకొని వారానికి 2 సార్లు హెయిర్కి మాస్క్ లాగా పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల నా హెయిర్ అయితే చాలా గ్రోత్ అయింది. ఇది నా యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టాను. ఇంకా కంప్లీట్ ఫుల్ వీడియో ఉంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే అది కూడా వెళ్ళి చూడండి. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో చేయండి.